టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పర్యాటక శాఖలో ఎలాంటి నిధుల కొరత లేదని చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భట్టి సందర్శించారు. తర్వాత బౌద్ధ స్తూపం దగ్గర పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ ప్రచారకులను ఆహ్వానించాలని సూచించారు. మన బౌద్ధ పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పటంలో ఉంచాలన్నారు. తెలంగాణలోని 3 బౌద్ధ స్థలాల్లో పాలేరు కీలకమైందన్నారు మంత్రులు. ఎక్కడైనా మీకు ప్రాసెస్లో ఇంకెక్కడైనా డిలే ఉంటే ఒకసారి నా దగ్గరికి వస్తే వాళ్ళు ఖర్చు వరకు మాట్లాడి పెట్టుకుని నేను రిలీజ్ చేసి పని చేయించుకోవడానికి ఆ ఫండ్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు. సో మీకు ఇది కూడా ఉన్నట్టు ప్రాసెస్ ఇది కూడా కలిగి ఇది ఉంది ఇట్లా సో ఆర్కియలాజికల్ సైట్గా ఇప్పుడు మనం ఎంపీ గారు చెప్పారు దానిపైన కట్టేవారు దీన్ని డిస్టర్బ్ చేసి దాని వ్యాలిడిటీ పోతుంది. ఆర్కియలాజికల్ సైట్ వాల్యూ పోతుంది. వాల్యూ అయిన తర్వాత ఎవరు రాదు. సో ఉన్నదాన్ని ప్రిజర్వ్ చేయటం, ఇంకా ఎరోజన్ కాకుండా చూడటం. మీరు ఇంకా పాత ఆరంభాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు, వాటన్నిటినీ ఓపెన్ చేయటం, చిన్నగా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి ఓపెన్ చేసి వాటన్నిటిని కూడా బయట తీసుకుంటారు. వచ్చిన బుద్ధిస్టులు అందరూ ఉండటానికి కావాల్సిన వసతులు చూసుకోవటం, వాళ్ళ ప్రొటెక్షన్ సేఫ్టీ మెజర్స్ ఇక్కడ ఏమో అవి చూసుకోవటం. ఇక్కడ రావడానికి కావాల్సిన రోడ్డు వ్యవస్థ సరిగా ఉందని చూసుకుని ఆ రోడ్డు వ్యవస్థ సరిగా లేకపోతే వెంటనే దీనికి 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అని చెప్తున్నారు. సర్వీస్ రోడ్ నుంచి సైన్ పెట్టి డైవర్షన్ అది ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం లేదు కాబట్టి అది విషయం. పొద్దువారు ఆర్కియలాజికల్ ఇద్దరు కాంబినేషన్లో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ ఎంత ఎర్లియస్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే 8 ఎకరాల ప్రాంగణ విషయంలో ఇది టోటల్గా అభివృద్ధి చేయాలి. అన్ని రకాల వసతులు కావచ్చు. ఈ స్థూపం సంబంధించి కూడా టోటల్ వేడైనట్టుగా కనపడతాము. తర్వాత మీరు 50 ఫీట్ అన్నారు. సో ఆ 50 ఫీట్ని కూడా ఇదే పద్ధతిలో దాన్ని చేయాలి. వచ్చినటువంటి టూరిస్టులు కూడా కొంచెం వసతి తర్వాత లైటింగ్ కావచ్చు, సో దీని నీటి వదలవుతుంది, ఇక్కడ బోటింగ్ కానీ ఇవన్నీ కూడా సమగ్రంగా ఏమేం చేస్తే అట్రాక్ట్ అవుతుంది, ఉన్నట్లు వాటిని ప్రొటెక్ట్ చేస్తూ వాటిని ఇంప్రూవ్ చేస్తూ ఏం చేస్తే అట్రాక్ట్ చేయడం వాటిని కూడా సమగ్రంగా రిపోర్ట్ తయారు చేసి ఎస్టిమేట్ అనేది దీనికి మంజూరు ఇచ్చేటువంటి మొత్తం తక్షణంగా మంజూరు ఇచ్చే చేస్తాం. దానికి డబ్బులో కూర్చొని కాదు, ఇది అంటే ఆ ఏ స్థాయిలో ఇంకొన్ని ప్రజల ఈ బుద్ధ స్తూపం ఏదైతే ఉందో నాకు తెలిసి దేశంలోనే 1, 2, 3లో భారతదేశంలోనే ఇది 1, 2, 3 స్థానంలో దీని ప్రాముఖ్యత అంత గొప్పగా ఉంది. ఇది సుమారు 8 ఎకరాల పైచీలకు విస్తీర్ణంలో ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంత దీని మీద ఫోకస్ చేసి దీన్ని ఈ రకంగా నిలబెట్టిందంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నిలబెట్టడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఇంకా ఎక్స్ప్రెషన్ చేస్తే చాలా గ్రౌండ్లో ఉన్నాయి, అది కూడా మనం ఇప్పుడు చూస్తాం. అండర్ గ్రౌండ్లో ఆనాటికి సంబంధించిన శిథిలాలు లేకుంటే ఫుల్ ఫ్లెడ్జ్లో ఉన్న గ్రౌండ్లో ఉన్నవి కూడా మనకి ఇప్పుడు కనిపిస్తాయి. కొన్ని అప్పుడు స్టార్టింగ్ కొంత స్టార్ట్ చేసి వదిలేశారు, అది మాన్యువల్గానే తవ్వాల్సిన అవసరం ఉంది. రెండవది దీనికి దగ్గరలోనే ఒక మంచి మైనర్ ఇరిగేషన్ రిజర్వాయర్ ఉంటుంది, దీన్ని ఆనుకొని ఈస్ట్లో ఉంటుంది, నార్త్ ఈస్ట్లో. దాంతోపాటు ఇది మనం టూరిజంలో ది బెస్ట్ ప్లేస్ కింద దీన్ని మనం బౌద్ధ మతానికి సంబంధించి బెస్ట్ ప్లేస్ కింద దీన్ని మనం ఫోకస్ చేయడానికి కానీ న్యాచురల్గా దీన్ని ఉన్నది దీంట్లో అప్పటిన్న జీవకళ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని మనం ఫోకస్ చేస్తే వన్ ఆఫ్ ది ఇండియాలోనే, నాట్ ఇన్ తెలంగాణ, ఇండియాలోనే టాప్ 1, 2, 3లో ఇది ఏర్పాటు చేసుకునే అన్ని వసతులు